నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రస్తుతం రెండు అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒకటి మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్, రెండోది జగన్ 2.0. ఎన్నికలకు ముందు కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంలో రెడ్ బుక్ అంశం తెరపైకొచ్చింది. పాదయాత్రలో రెడ్ బుక్ ను లోకేష్ రాశారు. ఎవరైతే టీడీపీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను అని అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళందరి భరతం పట్టే బాధ్యత తాను తీసుకుంటున్నాను అని లోకేష్ హెచ్చరించారు. లోకేష్ ఇచ్చిన రెడ్ బుక్ హామీనే బాగా అమలవుతోంది. సూపర్ 6 హామీల సంగతి అందరికీ తెలిసింది. రెడ్ బుక్ హామీల అమలుకు పోలీస్ యంత్రాంగం సరిపోతుంది. కానీ సూపర్ 6 హామీల అమలుకు ఆర్థిక వనరులు అవసరం. ఆ వనరులు ప్రభుత్వం వద్ద లేవు అని స్వయంగా సీఎం చంద్రబాబే చెబుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు, ఇదే సందర్భంలో ప్రత్యర్థులను హెచ్చరించేందుకు ఎత్తుకున్న నినాదం జగన్ 2.0. రానున్నది తమ పాలనే అని, ఈసారి వేరే లెవెల్లో ఉంటుంది అని ఆయన పదే పదే అంటున్నారు. జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకు ప్రాధాన్యం, అలాగే వైసీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి అంతూ చూసే బాధ్యత తనదిగా ఆయన హెచ్చరిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రత్యర్థులు జగన్ 2.0ను తప్పు పడుతున్నప్పటికీ వాళ్లల్లో ఒక భయం కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వస్తే తమను వెంటాడుతాడు అని, గతంలో మాదిరి ఈ దఫా ఊరికే వదిలిపెట్టడు అని ఆందోళన చెందుతున్నారు. స్వయంగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబే చెప్పిన సంగతి తెలిసింది. ఇదే సందర్భంలో జగన్లో మార్పు కనిపిస్తోందని, ఈ దఫా తమకు ప్రాధాన్యం ఉంటుంది అని కార్యకర్తలు, నాయకులు నమ్ముతున్నారు. రెడ్ బుక్, జగన్ 2.0 పేర్లలో తేడా. రెడ్ బుక్ కు కౌంటర్ జగన్ 2.0 అని వైసీపీ నాయకులు అంటున్నారు. స్వభావరీత్యా ఒకే విధంగా ఉన్నాయి అనే చర్చకు తెరలేచింది.